మీ డేటాని ఏ విధంగా అతను మిస్యూజ్ అయితే చేసుకోవచ్చు. అది చూసుకుంటే ఈ మధ్యన లింక్డ్ఇన్లో కానీ అండ్ ఈ రీసెంట్గా ఇంత చాలా కూడా ఫేక్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేశారు అండ్ ఫేక్ ఇంటర్న్షిప్స్ అయితే క్రియేట్ చేశారని అయితే చాలా మంది చెప్తున్నారు. అండ్ లింక్డ్ఇన్లో కూడా ఈ విధంగా రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఈ ఫేక్ ఇంటర్న్షిప్సే కానీ అండ్ ఫేక్ జాబ్సే కానీ ఫేక్ హెచ్ఆర్సే కానీ చాలా మంది అయితే క్రియేట్ అవుతున్నారు. అయితే లింక్డ్ఇన్లో ఒక జాబ్కి పర్టికులర్ జాబ్కి ఇలాంటి అప్పుడు లైక్ హెచ్ఆర్ఏ డైరెక్ట్గా మీకు మాకు పర్టికులర్ రోల్కి నీడ్ ఉంది అని అప్లై చేసినప్పుడు ఏంటంటే చూసుకోండి కదా సార్, హెచ్ఆర్ అసలు ఆ కంపెనీ ఉందా ముందు ఆ కంపెనీ రోల్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. ఒక హెచ్ఆర్ ముందు జాబ్ రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ కంపెనీ నేమ్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు అండ్ ఏ రోలో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు అండ్ ఆ కంపెనీ వెబ్సైట్ గురించి కూడా మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. డైరెక్ట్గా ఎప్పుడైతే గమనించండి లేదు, ఎప్పుడు హెచ్ఆర్ అయితే అతని నెంబర్ అయితే ఎక్కడ ఇవ్వడు. మీరైతే గమనించండి, హెచ్ఆర్ ఎప్పుడు తనకు డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడు అండ్ ఇస్తున్నాడు అంటే కనుక అది మీరు ఆలోచించుకోండి అది ఫేకా లేకపోతే ఏంటి జెన్యూనా కాదని అని చూసుకున్నప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో ఏంటంటే ఆ కంపెనీ ముందు అతను రిలీజ్ చేసిన రోల్ ఆ పర్టికులర్ వెబ్సైట్లో కెరియర్స్లో ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఆ కెరియర్స్లోకి వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేయండి.